రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ఇచ్చిన అందరూ హ్యాపీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు అంటారు. అరే ఎందుకన్నా నువ్వు ఈయన ఉన్నావు కదా, ఇక్కడ ఉన్న ఆడబిడ్డల్ని ఎవరినైనా అడుగు. 6 గ్యారెంటీలు అందరికి 6 గ్యారెంటీలు వచ్చినాయంటే ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతా. ఫ్రీ బస్ పెట్టారు, కరెంట్ ఉచిత 200 యూనిట్లు. ఉచితంగా 200 యూనిట్లు ఎవరికైనా జీరో వస్తుందని చెప్తే, ఈడకెళ్ళి జీరో ఎవరికైనా వస్తుందని చెప్తే ఎవరికి జీరో రాదన్న. ఏందంటే ఇన్ని రోజులు ఏమైందంటే లిక్కర్ దాంట్లో ఇప్పుడు ఎట్లయితే పైసలు తీసిండు, ఇప్పుడు మిస్ యూనివర్స్ వచ్చిర్రు, వాళ్ళని మొత్తం ఒక ఆడబిడ్డల మధ్యలో నుంచి పెట్టి ఇట్లా చేపట్టుకోవడం కరెక్టేనా? ఒక మంత్రులు తప్పే కదా. అదే ఇంకోటి వరంగల్ జిల్లాలో ఆడబిడ్డలతో కాళ్ళు గడిపిస్తాడు ముఖ్యమంత్రి. గడిపించచ్చా? తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు గడిపించచ్చా? సిగ్గు లేదా? పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడతాడు? ఏం లేదు, ఆమె కడుక్కోనికి రాదు, తెలియదు ఆమెకు అంటాడు. అంత తెలియని వాళ్ళు ఎందుకు తెచ్చినావు? తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు తెచ్చినావు? కేసీఆర్ కట్టిన అన్ని చూపెట్టినావు. సెక్రటరేట్ 120 అడుగుల అంబేద్కర్ విగ్రహము, యాదిరుగుట్ట పెట్టినావు. అన్ని ఎవరు కట్టారు? నువ్వు ఒక్క దగ్గర ఏడైనా రాయి పెట్టినట్టు ఉంటే చూపెట్టు.